వచ్చిన మీ అందరికీ వందనాలు. క్రీస్తు అనుగ్రహించు కృపా సమాధానములు మీకు మీ కుటుంబాలకు అన్ని వేళలా కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. 2026వ సంవత్సరంలో మొదటి పునరుత్థాన దినమున ప్రభు తన ప్రజలతో మాట్లాడుచున్నాడు. సిద్ధపరచబడిన మాట, ఆశీర్వాదకరమైన మాట ప్రభు మాట్లాడుతూ ఉండగా ఆ మాట నాకు అవసరం అని ప్రాణాత్మదేహాలతో ఆ మాటలను అంగీకరిస్తూ ఆత్మదేవుడు మాట్లాడుచుండగా దృష్టంతా ఆయన మీద కేంద్రీకరిద్దాం. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్న వేళ మనలో ఆత్మకార్యాలు జరుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జెఫన్యా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి జెఫన్యా గ్రంథమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయమును జ్ఞాపకం చేసుకుందాం. జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయమును జ్ఞాపకం చేసుకుందాం. జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము 7వ వాక్యమును చదువుతున్నాను, గమనించి. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండి. దేవునికి మహిమ కలుగునే గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనము సెలవిచ్చుచున్న మాట, యెహోవా దినము సమీపమాయెను. ఒక దినము దగ్గర పడింది. దేవుడు ఒక దినమును ప్రత్యేకపరిచాడు. దేవుడు ఒక దినమును ఏర్పరచుకున్నాడు. ఆ దినము రానే వచ్చింది అని అంటూ భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయన ఆ ప్రత్యేకింపబడిన దినమున ఒక బలిని సిద్ధపరిచి ఉన్నాడు. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. దేవుడు ఒక దినమును ప్రత్యేకపరిచాడు. ఆ దినమున ఒక బలిని సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అడుగుతూ ఉన్నాను, ఏది ప్రత్యేకమైన దినము? ఏది ప్రత్యేకమైన దినము? ఆ ప్రత్యేకమైన దినమున సిద్ధపరచబడిన బలి ఏది? జెఫన్యా గ్రంథములో అయితే లేఖనము సెలవిస్తున్న మాట, యెహోవా దినము సమీపమాయెను, ఆయన ఆ దినమున బలి అర్పణ ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. స్తోత్రం కలిగింది గాక. ఒక బలిని ఆయన సిద్ధము చేసి ఉన్నాడు. జెఫన్యా గ్రంథంలో ఉన్న మాటను ఎత్తిపట్టి సేవకునిగా ఆత్మచేత ప్రేరేపింపబడి సంఘమును అడగాలనుకుంటున్న మాట, సకల క్రైస్తవులను అడగాలనుకుంటున్న మాట ఏంటంటే, ఏది దేవుని దినము? ఆ దినమున సిద్ధపరచబడిన బలి ఏది? ఈరోజు కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం ప్రియ దేవుని సంగమా. సిద్ధపరచబడిన దినము, సిద్ధపరచబడిన బలి అర్పణ. మనము ఒకసారి ఆది కాండమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక ఇద్దరు మనుషులు మన కంటికి కనబడతా ఉంటారు. మనకి బాగా పరిచయమైన వ్యక్తులే వారు, క్రొత్త వ్యక్తులేమీ కాదు. అయినను ఒక్కసారి లేఖనమును జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 4వ అధ్యాయమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము 4వ అధ్యాయము 4-5 వాక్యాలను చదవడానికంటే మునుపు కొంచెం పైనుండి నేను జ్ఞాపకం చేస్తాను, ఆలోచన చేద్దాం. కానీ 4-5 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆది కాండము 4వ అధ్యాయము 2వ వచనము దగ్గర నుంచి చదువుచున్నాను, గమనించండి. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని శాంతపరచువాడు. ప్రైజ్ ది లార్డ్. ఆది దంపతులు మన పితరులు, సమస్త మానవాళికి మూల కారకులు ఆదాము అవ్వ. ఈ ఇరువురికి తొలిచూరుగా పుట్టిన సంతానము కయ్యూను మరియు హేబేలు. మనకి బాగా పరిచయమైన వ్యక్తులే, క్రొత్త వ్యక్తులేమి కాదు.
సంవత్సరాల తరబడి వీరి కోసం మనం చదువుతున్నాం, సంవత్సరాల తరబడి వీరి కోసం మనం వింటున్నాం. కయ్యూను భూమిని శాంతపరచువాడు, హేబెలు గొర్రెల కాపరి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు స్పష్టంగా ఒక మాట చదువుదాం. 3వ వాక్యాన్ని చదివితే అంటాడు, కొంతకాలమైన తరువాత. దేవునికి మహిమ కలుగుని గాక. ఆ మాట అందరూ పట్టుకోవాలని సావుకునిగా నేను ఎంతో కోరుతున్నాను. కొంతకాలమైన తరువాత ఈ ఇద్దరు ఒక పని చేశారు. ఏం పని చేశారంటే, కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కయ్యూను తన పొలము పంటలో కొంత దేవునికి తీసుకొచ్చాడు. హేబెలు తన మందలో క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకుని వచ్చాడు. ఎప్పుడు తీసుకొచ్చారు అంటే అక్కడ రాయబడిన మాట గమనించండి. కొంతకాలమైన తరువాత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వారు భూమిని శాంతపరచుచు గొర్రెలను మేపుకుంటూ అంతా సబబుగా సాగుతున్న కొంతకాలమైన తరువాత ఒక ప్రత్యేకమైన దినమున, దేవునికి స్తోత్రం, ఒక ఏర్పరచబడిన దినమున, ఒక ఎన్నిక చేయబడిన దినమున ఇద్దరు అన్నదమ్ములు కూడా బలిని తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు అన్నదమ్ములు కూడా దేవుని సన్నిధిలోనికి, దేవుని బలిపీఠం యొద్దకు, ఏర్పరచబడిన స్థలమునకు, ఏర్పరచబడిన దినమున ప్రత్యేకమైన అర్పణలు తీసుకుని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జెఫన్యా గ్రంథంలో అదే అంటా ఉన్నాడు, యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలిని సిద్ధపరచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక దినమును సిద్ధపరిచాడు, ఆ దినమున బలిని సిద్ధపరిచాడు. ఈ రోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను, కొంతకాలమైన తరువాత ఒక సిద్ధపరచబడిన, ఏర్పరచబడిన ఒక ప్రత్యేకమైన దినమున కయ్యూను మరియు హేబెలు ఇద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకుని వచ్చినట్టు లేఖనము చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలమైన తరువాత సిద్ధపరచబడిన దినమున, ఏర్పరచబడిన సమయమున ఇద్దరు అన్నదమ్ములు తెచ్చిన అర్పణ. నేను అంటాను, వారి కొరకు ఒక సమయాన్ని, వారి కొరకు ఒక దినమును సిద్ధపరిచిన అదే దేవుడు ఈరోజు నీ కొరకు, నీ బ్రతుకు కొరకు, నీ విశ్వాస జీవితము కొరకు ఒక మంచి దినమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆ దినము ఏదయ్యా అని అంటే నేను అంటాను, ఇదే ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన దినము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచిన ప్రత్యేకమైన దినం ఇది. ఆ రోజు కయ్యూను కొరకు, హేబెలు కొరకు ఒక దినము సిద్ధపరచబడగా, ఆ దినమున ఇద్దరు అన్నదమ్ములు కూడా దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇదిగో ఈ ప్రత్యేకమైన దినమున, ఈ సిద్ధపరచబడిన దినమున దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, సావుకునిగా ఆత్మచేత ప్రేరేపింపబడి నిన్ను అడగాలనుకుంటున్నాను. ఆ రోజు ఏర్పరచబడిన దినమున ప్రభు సన్నిధికి వచ్చిన కయ్యూను, హేబెలు వట్టి చేతులతో వారు రాలేదు, కానీ వారి చేతిలో అర్పణ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. వారి చేతిలో బలిని సిద్ధపరచుకుని వారు వచ్చారు. ఈ రోజు సావుకునిగా మేము అడగాలని ఆశపడతా ఉన్నాను. ఈ ఏర్పరచబడిన దినమున, ఈ ప్రత్యేకమైన సమయమున, ఈ సిద్ధపరచబడిన దినమున దేవునికి బలిని పట్టుకుని వచ్చావా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి బలిని తీసుకుని వచ్చావా లేదా? ఆలోచన చే. దేవుని సన్నిధిని ఎవరు వట్టి చేతులతో కనబడకూడదని వాక్యం చెప్పింది. దేవుని సన్నిధిని ఎవరు కూడా వట్టిగా నిలబడకూడదని వాక్యం చెప్పింది. ఇది సిద్ధపరచబడిన దినము, ఇది ఏర్పరచబడిన సమయము, ప్రత్యేకింపబడిన దేవుని దినం ఇది. ఈ దినమున ఒక కయ్యూను, హేబెలు వలె నీ చేతిలో బలి అర్పణ పట్టుకుని నువ్వు దేవుని బలిపీఠము దగ్గరికి రాగలిగావా లేదా? దేవుని మందిరానికి వెళ్ళడం అంటే ఏదో హడావిడిగా సిద్ధపడిపోవడం కాదు. ఈరోజు సర్వలోకము గుర్తుపట్టవలసిన సంగతి ఏంటంటే, దేవుని బలిపీఠమును ఆశ్రయించేవాడు వట్టి చేతులతో కాదు, బలి అర్పణ చేత పట్టుకుని బలిపీఠాన్ని ఆశ్రయించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ నీ బలిని అంగీకరించు దేవుడు ఆశీనుడై ఉన్నాడు. గొప్ప సంగతి చెప్పంటారా, ఆ రోజు కయ్యూను హేబేలు ఇద్దరు బలిపీఠాన్ని ఆశ్రయించారు. ఇద్దరు దేవుని సన్నిధిని నిలబడ్డారు. ఎవరు వట్టి చేతులతో లేరు. కయ్యూను తన పంటలో, తన పొలములో శ్రేష్టమైన వాటిని తీసుకుని వచ్చాడు. హేబేలు తన మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు. స్తోత్రం కలిగిన గాక. ఇద్దరు తక్కువేం చేయరా. హేబేలు శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు, కయ్యూను కూడా శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు. చాలా మంది అనుకుంటారు హేబేలు మంచివి తెచ్చాడు, కయ్యూను నాసు రకమైనవి తెచ్చుంటాడు అని అనుకుంటారు. లేదు లేదు, కయ్యూను తన పొలములో, తన పంటలో మేలైన వాటిని తెచ్చాడు. హేబేలు తన మందలో మెరుగైన వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకుని వచ్చాడు. కానీ ఈ 4-5 వచనాలలో ఒక మాట చాలా అంటే చాలా ఆశ్చర్యముగా కనబడుతుంది. ఏంటో చదువుతాం ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హేబేలు కూడా మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇది ఆలోచించవలసిన సంగతి. ఇది ఆలోచించదగిన సంగతి. ఇది ఈరోజు నువ్వు నేను దృష్టి పెట్టవలసిన సంగతి. హేబేలు అర్పణ తెచ్చాడు, కయ్యూను అర్పణ తెచ్చాడు. దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు, దేవుడు కయ్యూను అర్పణను లక్ష్య పెట్టలేదని వాక్యం చెప్తుంది. ఆలోచన చేద్దాం ఒకసారి. దేవుడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదు అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఏదో అక్కడ రాసున్నంత మాత్రాన కాదు కానీ దేవుడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదు అని అక్కడ రాసున్నంత మాత్రాన కాదు కానీ ఒకసారి లేఖనములు గమనిద్దాం. దేవుడు ఒక వ్యక్తి తెచ్చిన బలిని అంగీకరిస్తే అక్కడ ఏమి జరుగుతుంది? దేవుడు ఒక వ్యక్తి తెచ్చిన బలిని అంగీకరించకపోతే అక్కడ ఏమి జరుగుతుంది? ఒక్కసారి లేఖనములు పరిశీలన చేద్దాం. లేఖనములో ఉన్న మనకి ఆధారమైన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లేవియా కాండాన్ని ఒకసారి చదివితే, లేవియా కాండము 9వ అధ్యాయము, లేవియా కాండము 9వ అధ్యాయము 24వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అంటాడు, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును ప్రభును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహ ధ్వని చేసి సాగిలపడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీల పక్షాన బలి సిద్ధపరచబడింది. బలిపీఠం మీద బలి పెట్టబడగా దేవుడు ఆ బలిని అంగీకరించాడు. ఎలా తెలుస్తుందంటే, దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి బలిపీఠము మీద ఉన్న దహన బలి ద్రవ్యములు క్రొవ్వును కాల్చివేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి సంఘటనలు మరొకటి జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథాన్ని చదివినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 21వ వాక్యమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ గిద్యోను ఒక బలిపీఠమును కట్టి బలిని సిద్ధపరిచి నిలబడినప్పుడు జరిగిన కార్యం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వాక్యం. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసములు, ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును, పొంగని భక్షములను కాల్చివేసిన. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని దానంతటదే ప్రారంభమయ్యి బలిని కాల్చివేసింది. ఇటువంటి సంఘటన మరొకటి జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము
21వ అధ్యాయము 26వ వాక్యమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా, అదిగో ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఎవరో అంటించకుండా సాక్షాత్తు దేవుని సన్నిధి నుండి బయలుదేరిన అగ్ని. ప్రైజ్ ది లార్డ్. మరొక సంఘటన జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతడు ఈ రాజున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోయజేసెను. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏలియా బయలు ప్రవక్తలతో వివాదం పెట్టుకుని తేల్చుకుందాం అని సవాలు విసురుకుని బయలు ప్రవక్తల బలిపీఠము కట్టి కందకం మీద నీళ్లు పోసి ఆయన్ని చేసి బలిని పెట్టి ప్రార్థించిన తాము ఆరాధిస్తున్న దేవుడు కార్యం చేయలేదు. కానీ ఏలియా బలిపీఠమును కట్టి బలి మాంసమును పెట్టి దాన్ని నీళ్లతో తడిపి ఆకాశమందు ఆశీనుడైన దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసి, ప్రభువా నీ కార్యము జరిగించాలని అడగగా, ఎవ్వరూ అంటించకుండానే ఆకాశము నుండి అగ్ని బయలుదేరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి ఎవ్వరూ అంటించకుండానే బలిని ముట్టగా బలియు, ఆ బలిపీఠము, ఆ కందకము, ఆ నీళ్లు అన్ని ఆరిపోయినాయి. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అన్ని కాలి బూడిదైపోయి నీళ్లు ఆరిపోయేటంత బలమైన అగ్ని దేవుని సన్నిధి నుండి దిగింది. ఈ లేఖనాలన్నిటినీ పరిశీలించినప్పుడు మనకు అర్థమవ్వాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తి బలి అర్పణ తీసుకొచ్చినప్పుడు అది ఆయన దృష్టికి అంగీకారమైన బల కాదా అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ బలిని ఎవ్వరూ వెలిగించకుండానే, అంటించకుండానే నేరుగా దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి ఆ బలిని కాల్చి వేయుచున్నదని లేఖనములు మనకి సెలవిస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వీటిని ఆధారం చేసుకుని ఆలోచన చేయండి ఒక్కసారి. దేవుడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, హేబేలు వెళ్ళి బలిపీఠము కట్టి బలిని పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి హేబేలు తెచ్చిన అర్పణ కాల్చివేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కానీ కయ్యూను అర్పణ పట్టుకెళ్ళి బలిపీఠము కట్టి ఎంత ప్రార్థన చేసినా, ఎంత గోచాడినా దేవుని సన్నిధి నుండి అగ్ని దిగి రాలేదు. దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరలేదు. కయ్యూను ఆశ్చర్యపోయాడు. కయ్యూను ముఖము చిన్నబుచ్చుకున్నాడు. కయ్యూనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కళ్ళెదురుగా తమ్ముడి యొక్క బలి అర్పణ దేవుడు స్వీకరిస్తూ ఉన్నాడు. అగ్ని దిగింది, బలముగా కాలుచున్నది బలి అర్పణ. అదే కన్నులెదురుగా కయ్యూను అర్పణ మీదికి మాత్రము దేవుని అగ్ని దిగి రావట్ల. కయ్యూను ముఖం ఎంత చేసేసుకున్నాడంట. కయ్యూను ముఖం చిన్నపోయింది. కయ్యూను ముఖం ఎంత చేసేసుకున్నాడు. కయ్యూను అవమానం ఫీల్ అయ్యాడు. నా బలి మీదికి దేవుని అగ్ని దిగి రాలేదు, నా బలిని దేవుడు లక్ష్య పెట్టలేదు. కానీ నా తమ్ముడు మోకాళ్ళు వేసి ఇలా అడిగాడా లేదు, దేవుడు అగ్ని చేత సమాధానం ఇచ్చాడు. తన బలిని అంగీకరించాడని కయ్యూను తన ముఖం ఎంత చేసేసుకున్నాడు. కయ్యూను హేబేలు ఎదుట చిన్నపోయినట్టుగా ఫీల్ అయ్యాడు, అవమానంగా ఫీల్ అయ్యాడు. తమ్ముడి మీద ఒక భయంకరమైన చూపు మొదలు పెట్టాడు కయ్యూను. భయంకరమైన చూపు మొదలు పెట్టాడు కయ్యూను. నా బలిని ప్రభు అంగీకరించలేదు, నా తమ్ముడు బలిని ప్రభు అంగీకరించాడు. నేను అంటను దేవుడు ఏర్పరిచిన దినమున కయ్యూను హేబేలు బలి ఏర్పడ తెచ్చిన రీతిగా ఈరోజు దేవుడు ఏర్పరిచిన ఈ పునరుత్థాన దినమున ఆయన సన్నిధికి వచ్చావే, నీ బలి దేవుని చేత అంగీకరింపబడదగిన బలిగానే ఉన్నదా లేదా?
ఈ బలి అర్పణ మీద దేవుని అగ్ని ఆయన సన్నిధి నుండి బయలుదేరి వచ్చుచున్నదా లేదా? దేవుడు నీ బలిని లక్ష్య పెట్టుచున్నాడా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి విశ్వాసులందరూ కూడా దేవుడు అలక్ష్యము చేయని బలిని తీసుకుని రావాలి. దేవుడు అలక్ష్యము చేయకుండా లక్ష్య పెట్టదగిన బలిని తీసుకుని రావాలి. గమనించిన ప్రియ దేవుని సంగమ, మందిరానికి పోవడం అంటే ఏదో సిద్ధపడి వాడుకగా అలవాటుగా ఆచారముగా పోయి రావడం కాదు. ఇది ఏర్పరచబడిన దినం, ప్రభు సిద్ధపరచిన దినం. ఇది బలి జరుగు సమయము. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కయ్యూను హేబేలు ఎలా అయితే కొంచెంకాలమైన తరువాత ఏర్పరచబడిన దినమని వెళ్ళి బలి అర్పించారు, అలాగే ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ప్రార్థనను ఒక బలి దినముగా నువ్వు అంగీకరించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనగానే అది బలి దినము. అయ్యా, అర్థమవుతుందా దేవుని మాట? తల్లి, అర్థమవుతుందా దేవుని మాట? ప్రార్థన అనగా అది బలి దినము. అది నీ కోరికలు తీర్చుకునే దినము కాదు. అది నీ ఆడంబరాలు కనపరుచుకునే దినము కాదు. అది నీ రాజకీయాలు జరుపుకునే సమయం కాదు. అది నీ కుతంత్రాలు కుట్రలు నెరవేర్చుకునే దినము కాదు. ప్రార్థన అనగా అది బలి దినము, బలి అర్పణ జరుగు దినము. కయ్యూను హేబేలు ఎలా అయితే బలి అర్పించారో అలాగా ప్రార్థనలో నీవు బలి అర్పించు దినమది. నీవు బలి అర్పించదగిన సమయం అది. అనేకులు మందిరానికి ప్రార్థనకి వచ్చిపోతారు, కానీ వారి దగ్గర ఏముండదంటే బలి ఉండదు. వారి చేతులలో బలి ఉండదు. చాలా మంది ఆలోచిస్తున్న సంగతి ఏంటంటే, అయ్యగారు ఇప్పుడు మనము కూడా వారు తెచ్చినట్టు బలి తేవాలా అండి? ఇప్పుడు మనం కూడా వారు తెచ్చినట్టు జంతువులను కానీ ఏదైనా తీసుకురావాలండి? లేదు. ప్రభు ఆ రీతి అయిన బలు కోరట్లేదు ఈ మధ్యాహ్న కాల వేళ. ప్రభు ఆ రీతి అయిన బలులు కనపరచట్లేదు ఈ దినమున. నీవు తీసుకుని రావాల్సిన బలి చాలా శ్రేష్టమైనది. జంతువుల కంటేను, మేకల కంటేను, పొట్టేళ్ల కంటేను, భూఫలముల పంట కంటేను బహు విలువైన బలి అర్పణ నువ్వు తీసుకుని రాగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమిటి ఆ బలి అని ఆలోచన చేస్తే రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట ఇలా మాట్లాడతాడు. చదువుదాం అందరం కూడా. రోమాపత్రిక 12వ అధ్యాయమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యములో అంటాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నియమింపబడిన దినమున హేబేలు బలిని తీసుకుని వచ్చాడు, కయ్యూను కూడా అర్పణ తీసుకుని వచ్చాడు. ఇదిగో ఇప్పుడు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది నియమింపబడిన దినము, ఇది ప్రతిష్ఠింపబడిన దినము, ఇది ప్రభు ఏర్పరిచిన దినము. ఈ దినమున నీవు కూడా హేబేలు వలె బలి అర్పణ తీసుకుని రావలసి ఉన్నది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అయితే నీవు తీసుకుని రాదగిన బలి ఏదయ్యా అంటే అది సాక్షాత్తు నీ దేహం, అది సాక్షాత్తు నీ శరీరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ శరీరము, నీ దేహము దేవునికి సజీవ యాగముగా అప్పగింపబడాలి. ఆమె చెప్తామా? ప్రైజ్ ది లార్డ్. నీ దేహం లేదా నీ శరీరము ఈ సిద్ధపరచబడిన దినమున దేవుని ఎదుట సజీవ యాగముగా సమర్పించబడాలి. సజీవ యాగముగా సమర్పించబడ్డం అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, నీ దేహము మీద నీ అధికారము కాదు, కానీ నీ దేహము మీద నీ దేవుని అధికారము నీవు ఒప్పుకుందువు గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది మందిరానికి వస్తారు, కానీ ఈ దేహము మీద దేవునికి అధికారం ఇవ్వరు. ఈ దేహము మీద దేవునికి సర్వాధికారము ప్రకటించు. ఈ దేహముతో ప్రతి విధమైన వ్యసనకరమైన కార్యాలు చేయొచ్చు. ప్రతి విధమైన భూ సంబంధమైన ఇచ్చలతో కూడుకున్న
క్రియలు చేయొచ్చు, వ్యర్థమైన వాటిని తలంచుచు, వ్యర్థమైన పనులకు ఈ దేహాన్ని ఉపయోగిస్తూ దేవుని మందిరానికి బేషుగ్గా వచ్చి కూర్చుంటాం. కానీ వాక్యం ఏమన్నదో తెలుసా? దేవుని మందిరములో సిద్ధపరచబడిన సమయమున, సిద్ధపరచబడిన దినమున నీ దేహము దేవునికి సజీవ యాగముగా నువ్వు సమర్పించాలి. నీ దేహాన్ని లోకానికి సమర్పించి, నీ దేహాన్ని పాపానికి అప్పగించి, నీ దేహాన్ని పాపకరమైన లోకములో పులుముకుంటూ నీవు మందిరములో బలి దినమున కూర్చున్న కూడదు. గుర్తుపెట్టుకో, నీ శరీరమును, నీ దేహమును సజీవ యాగముగా సిద్ధపరచబడిన ఈ దినమున నువ్వు దేవునికి సమర్పించుకోగలగాలి. మీకు ఇంకా అర్థం అవ్వడానికి మరొక లేఖనాన్ని మీ చేత నేను చదివిపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వాక్యములో అపోస్తలుడైన పౌలు సంఘానికి ఇలా హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయు. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని కేవలము ప్రభు నిమిత్తమే. స్తోత్రం కలిగింది గాక. ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ సంఘముతో పౌలు మాట్లాడుతున్నాడు. సంఘమా, మీ దేహములు జాగ్రత్త, మీ శరీరములు జాగ్రత్త. ఎందుకంటే ఆ ప్రాంతంలో అనేకులు దేహాన్ని వ్యర్థపరుచుచున్నారు, శరీరాన్ని వ్యర్థపరుచుచున్నారు, పాపానికి అప్పగించుచున్నారు దేహాన్ని, వ్యసనానికి అప్పగించుచున్నారు దేహాన్ని, పాపములో పులుముకుని, వ్యసనాల్లో పులుముకుని పైపెచ్చు దేవుని మందిరంలో దేహాన్ని కనపరుస్తున్నారు. ఇప్పుడు పౌలు అంటా ఉన్నాడు, జాగ్రత్త సుమా, మీ దేహము జాగ్రత్త. ఈ దేహము కేవలము ప్రభు నిమిత్తమే, లోకాశ నిమిత్తము కాదు. ఈ దేహం, మీ దేహము కేవలము ప్రభు కోసమే. లోక ఇచ్చల కోసము, లోక రంగుల కోసము, లోక కోరికల కోసము కాదు నీ దేహం. ఓ గుప్పు గుప్పు తాగుతున్నావు సిగరెట్, ఓ పడి పడి తాగుతున్నావు మద్యాన్ని, ఓ ఇష్టానుసారంగా చేస్తున్నావు వ్యభిచారాన్ని, నీకు నచ్చినట్టుగా ఈ దేహాన్ని ఉపయోగిస్తున్నావు. కానీ నీకు తెలియని సంగతి ఏంటంటే, ఈ దేహము ప్రభు నిమిత్తము, ఈ దేహము దేవునిది. ఈ దేహం దేవుని అవయవమై ఉన్నది. స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దేహం మీద సర్వాధికారము దేవునిది. నీకు ఏమాత్రం హక్కు లేదు. గుర్తుపెట్టుకో, నీవు క్రీస్తును అంగీకరించిన దినమున, పశ్చాత్తాపము మారు మనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తిస్మం పొంది, నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన దినమున, యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన దినము మొదలుకొని నీ దేహము ప్రభు నిమిత్తం, నీ దేహము దేవుని నిమిత్తం కడగబడిన నీవు. క్రీస్తు రక్తముతో కడగబడిన ఈ దేహం, క్రీస్తు రక్తముతో కడగబడిన ఈ దేహం ఆ దినము నుండి క్రీస్తు అవయవము అని గుర్తుపెట్టుకోవాలి. అటువంటి క్రీస్తు అవయవాన్ని గమనించు. అటువంటి క్రీస్తు అవయవాన్ని నువ్వు వేశ్యల చేతికి అప్పగించకూడదు. అటువంటి క్రీస్తు అవయవం అనబడిన ఈ దేహాన్ని నీవు త్రాగుడికి అప్పగించకూడదు. అటువంటి క్రీస్తు అవయవం అనబడిన ఈ దేహాన్ని నీవు మత్తు పదార్థాలకి అప్పగించకూడదు. క్రీస్తు అవయవం అనబడిన ఈ దేహాన్ని పాపానికి, ఇచ్చలకి, కోరికలకి, భూ సంబంధమైన కార్యాలకి, ఎదుటి వారిని మోహించడానికి ఈ దేహాన్ని వాడుకోకూడదు. ఎదుటి వారిని ఆకర్షించడానికి ఈ దేహాన్ని వాడుకోకూడదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే,
ప్రభు నిమిత్తం, దేవుని మహిమ నిమిత్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేహాన్ని, ఆ దేవుని అవయవం అనబడిన దేహాన్ని ప్రతి ప్రార్థన బలిదినమున, ప్రార్థన అనబడిన బలి సమయమున దేవునికి నీవు ఎలా అప్పగించాలంటే సజీవ యాగముగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సజీవ యాగముగా అప్పగించి, ఈ దేహానికి ఏ ముడత అంటుకోకుండా, ఏ కళంకం అంటుకోకుండా, ఏ లోకం అంటుకోకుండా, ఏ పాపం అంటుకోకుండా ఈ దేహమును పవిత్రముగా కాపాడుకొనొచ్చు. బలిదినమున దేవుని ఎదుట ఎలా కనపరచాలంటే సజీవ యాగముగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కిందకెళ్తే అంటాడు 18వ వాక్యంలో, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయించున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. బిగ్గరగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ దేహము, మీ శరీరము క్రీస్తు రక్తము చేత కడగబడిన దినము మొదలుకొని అది మీకు దేవుని వలన అనుగ్రహింపబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దేహానికి అంటుకున్న సమస్త మాలిన్యములు గాని, సమస్త రోగాలను గాని, సమస్త వ్యాధులను గాని క్రీస్తు తన రక్తము చేత తొలగించి పవిత్రపరిచి ఈ దేహాన్ని ఆయన నీకు అనుగ్రహించి, అటువంటి ఈ దేహం మీలో పరిశుద్ధాత్మకు ఆలయమని నువ్వు గుర్తుపెట్టుకో. ఈ దేహం ఎవరండి? పరిశుద్ధాత్మక ఆలయం. ఇది పరిశుద్ధాత్మక నిలయము నీ దేహం. నీ కన్నులు కానీ, నీ నోరు కానీ, నీ చెవులు కానీ, నీ ముఖము కానీ, నీ శరీరము కానీ, నీ చర్మము కానీ, నీ అవయవాలు కానీ, ఇవి నీలో నివసించు పరిశుద్ధాత్మక ఆలయం. గుర్తుపెట్టుకో. ఈ దేహముతో నచ్చినట్టు ప్రవర్తించడానికి నువ్వు సరిపో. ఎందుకంటే వాక్య స్పష్టంగా సెలవిస్తున్న మాట ఏంటంటే మీరు మీ సొత్తు కారు. గుర్తుపెట్టుకోండి. ఈ దేహం నాదనుకుంటున్నావేమో, ఈ దేహం నాకు నచ్చినట్టు చేయొచ్చు అనుకుంటున్నావేమో. మీరు మీ సొత్తు కారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీ దేహం ఉచితముగా కాదు, విలువ పెట్టి కొనబడింది. ఏంటి ఆ విలువ అంటే క్రీస్తు తన రక్తాన్ని దారబోసి, తన ప్రాణాన్ని దారబోసి నీ దేహాన్ని కొన్నాడు. కొనబడిన నీ దేహం పవిత్రముగాను, పరిశుద్ధముగాను, నిర్దోషముగాను, నిష్కలంకముగాను, ప్రభువుకి మహిమకరముగాను, ప్రభు పరిచర్య కొరకు పానార్పణముగాను, సజీవ యాగముగాను దేవునికి అప్పగింపబడాలి. ఈ దేహముతో సకల కార్యాలు చేస్తున్నావు, జాగ్రత్త. ఈ దేహంతో సకల పాపము చేయించున్నావు, జాగ్రత్త. గుర్తుపెట్టుకో, ఈ దేహము నీదిగా, ఈ దేహము దేవుని సొత్తు. ఈ నియమింపబడిన పరిశుద్ధమైన దినమున దేవునికి నీవు తీసుకొని రాదగిన బలి ఏంటంటే మొట్టమొదటిది అది దేవుని కొరకు నువ్వు పవిత్రముగా పరిశుద్ధముగా కాపాడుచున్న నీ దేహము, నీ శరీరం అయి ఉన్నది. యవనస్తులు జాగ్రత్త. మీ చూపులు జాగ్రత్త, మీ మాటలు జాగ్రత్త, మీ నడతలు జాగ్రత్త, మీ ఆలోచనలు, మీ తలపులు జాగ్రత్త, మీరు తిరుగుతున్న చోట్లు జాగ్రత్త, మీరు మాట్లాడే మాటలు జాగ్రత్త, మొత్తం మీద మీ దేహం జాగ్రత్త. ఎందుకంటే మీ దేహం పరిశుద్ధాత్మక ఆలయం. ప్రతి ప్రార్థనలో అది ఒక బలిదినము గనుక నీ దేహమును, నీ శరీరమును పరిశుద్ధంగా, పవిత్రముగా, సజీవ యాగముగా దేవునికి నీవు అప్పగించుకోగలగాలి. నీ దేహం దేవుని మహిమ కొరకు వాడబడాలి. నీ శరీరం దేవుని పరిశుద్ధతలో వెలగాలి. దేవునికి నీవు తేగలిగిన బలిదే. చాలా మంది అనుకుంటారు దేవునికి ఆత్మ ముఖ్యం, దేహం కాదు. ఎలాగా? దేవునికి అంట ఆత్మ ముఖ్యం, దేహం ఎడిపోతే ఏంటి? వాక్యం ఏమంటుంది కదా, మన్ను అయినది వెనుకటి వలె మన్నుకి వెళ్ళిపోద్ది కనుక మన్ను పెద్ద విషయం కాదు.
ఆత్మ చాలా ప్రాముఖ్యం అనుకుంటారు. లేదు, నీ దేహం కూడా ప్రాముఖ్యమే. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేహము చాలా ప్రాముఖ్యం. క్రీస్తు నిన్ను తిరిగి లేపు దినమున నీవు నీ మహిమ శరీరమును దాల్చుకుంటాను. గుర్తుపెట్టుకో, మహిమ శరీరము నువ్వు దాల్చుకోవాలి అంటే భూమి మీద నీవు బ్రతికి ఉన్న దినములన్నీ నీ దేహమును మహిమకు అప్పగించుకోగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేహాన్ని పాపానికి వాడబాక, ఈ దేహాన్ని వ్యసనాలకు వాడబాక. ఈ దేహం నీ సొత్తు కాదయ్యా, ఈ దేహము దేవుని సొత్తు. ఇది విలువ పెట్టి కొనబడింది. నీకు నచ్చినట్టుగా వెంపర్లాడుకుంటూ తిరిగేయడానికి ఈ దేహం నీ సొత్తు కాదు. మరొక మాట చెప్పనా, బలి దినమున, ఏర్పరచబడిన దినమున ఈ దేహం ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా తిరగకూడదు. చాలా మంది ప్రార్థన దినమునే, బలి దినమునే, ఏర్పరచబడిన దినమునే ఈ దేహాన్ని రోడ్లు మీద తిప్పుతారు. ఈ దేహాన్ని ప్రతి పనికిరాని చోట తిప్పుతారు. ఈ దేహాన్ని ప్రతి వ్యర్థమైన చోట తిప్పుతారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఒక దినము ఏర్పరచను, ఆ దినమున విలువ పెట్టి కొనబడిన, రక్తము చేత పవిత్రపరచబడిన నీ దేహం దేవునికి సజీవ యాగముగా సమర్పింపబడాలి. ఇక్కడ ఆ దేహము మీద దేవుని మహిమ కిరణాలు ఉదయించాలి. ఆ దేహము మీద క్రీస్తు మహిమ ఉదయించాలి. ఆ దేహము వెలగాలి. ఆ దేహం పవిత్రపరచబడాలి. ఆ దేహం పరిశుద్ధపరచబడాలి. ఆ దేహములో ఉన్న ఏ అస్వస్థత కానీ, ఏ బలహీనత కానీ, ఏ ఇబ్బందికరమైన స్థితి కానీ, ఏ వ్యతిరేక అనుభవం కానీ క్రీస్తు మహిమ కిరణాలు ఉదయింపబడుతున్న వేళ ఆ దేహము పరిశుద్ధపరచబడుతుంది, పవిత్రపరచబడుతుంది. క్రీస్తు నిన్ను పిలుచు దినము వరకు అది భద్రపరచబడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అటువంటి దేహాన్ని బలి దినమును ఎగ్గొట్టి, ప్రార్థన దినమును ఎగ్గొట్టి నీకు నచ్చినట్టు తిప్పుకోవడానికి ఇది నీ సొత్తు కాదు, ఇది నీ ఇష్టం కాదు, ఇది నీ ఇష్టారాజ్యం కాదు. నా కాళ్ళు నా ఇష్టం, నా చేతులు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం అనుకుంటున్నావేమో. లేదు, నీవు క్రీస్తును అంగీకరించి నీటి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ వరమును రుచి చూచిన పిదప క్రీస్తు తన రక్తముతో కడిగిన దినము మొదలుకొని నీ దేహం నీది కాదు. గుర్తుపెట్టుకో, నీకు నచ్చినట్టు నాటకం ఆడటానికి నీ శరీరం నీది కాదు. ఈ దేహం దేవునిది. హేబేలు కయ్యూను అర్పణ తీసుకొచ్చినట్టుగా నియమింపబడిన దినమున నీవు ప్రభువుకు తేదగిన, తీసుకుని రాదగిన అర్పణ ఏదైనా ఉందంటే మొదటిది నీ దేహము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నీవు తీసుకుని రాదగిన బలి ఏదయ్యా అంటే కీర్తనల గ్రంథము, కీర్తనకారుడు మాట్లాడిన ఒక మాట మీకు జ్ఞాపకం న్యాసం. కీర్తనల గ్రంథము 51వ దావీదు కీర్తన, 51వ దావీదు కీర్తన 16వ వాక్యాన్ని, 17వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. మరి ఏది ఇష్టమైనదయ్యా అంటే విర్రిగిన మనస్సే. అదిగో దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. రెండు చేతులతో స్తోత్రం చేద్దామా? స్వరంతో స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా నీవు దేవునికి తీసుకుని రాదగిన బలి ఏంటయ్యా అంటే పవిత్రముగా, పరిశుద్ధముగా కాపాడుకొనుచున్న నీ దేహం సజీవ యాగంగా ప్రభు సన్నిధిలో నీవు కనుపరుచుకోగలగాలి, అర్పించుకోగలగాలి ప్రభువుకి. రెండవదిగా నువ్వు తీసుకుని రాదగిన బలేంటయ్యా అంటే, అదిగో కీర్తనకారుడు అంటా ఉన్నాడు, జంతువుల బలి కాదు కానీ, మేకల, దూడల, పొట్టేళ్ల బలి కాదు కానీ, దేవునికి ఇష్టమైన బలి ఏదైనా ఉందంటే అది విర్రిగిన మనస్సు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. అది ఏ మనస్సు? అది వట్టి మనస్సు కాదు, అది విర్రిగిన మనస్సు. దేవుడు ఒక దినమును ఏర్పరిచాడు, ఒక సమయమును ప్రతిష్ఠించాడు. అదే ప్రార్థనా దినం, అదే బలి దినం. ఆ దినమున నీవు దేవుని మందిరానికి
ఏ రీతిగా రావాలయ్యా అంటే విరిగిన మనస్సుతో దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. నీవు మందిరానికి వచ్చినప్పుడు విరిగిన మనస్సు నీకు ఉండాలి, విరిగిన హృదయం నీకు ఉండాలి. అదే దేవునికి ఇంపైన బలి, నీవు దేవునికి ఇవ్వదగిన బలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు ఒక హేబేలు వలె దేవుని సన్నిధికి వచ్చావే, ఒక కయ్యూను వలె దేవుని సన్నిధికి వచ్చావే. నీ దగ్గర ఉన్న బలి విరిగిన బలేనా? నీ దగ్గర ఉన్న బలి నలిగిన బలేనా? విరిగి నలిగిన బలి అర్పణ నీవు ప్రభువుకి తెచ్చావా? ఏది విరిగి నలిగిన బలి అర్పణ అంటే విరిగి నలిగిన నీ మనస్సే దేవునికి ఇష్టమైన బలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయములో నీవు అలక్ష్యము చేయవు అన్నాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఈ రోజు నీ అర్పణ దేవుడు లక్ష్య పెట్టాలి అంటే, నీ అర్పణ దేవుడు అలక్ష్యము చేయకుండా లక్ష్య పెట్టాలి అంటే, దేవుడు అలక్ష్యము చేయని బలి నువ్వు తీసుకురావాలి. దేవుడు అలక్ష్యము చేయని బలి ఏదైనా ఉంది అంటే అది విరిగి నలిగిన నీ మనస్సు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సుని దేవుడు ఎప్పుడు అలక్ష్యం చేయడు. సిద్ధపరచబడిన ప్రార్థనకి, ఏర్పరచబడిన దేవుని దినమున నువ్వు ఏ రీతిగా రావాలయ్యా అంటే విరిగి నలిగిన మనస్సుతో. అయ్యా, నీ నీతిని ధరించుకునే లోకంలో నేను బ్రతుకుతున్నాను, నీ పవిత్రత పరిశుద్ధత ధరించుకున్న లోకంలో బ్రతుకుతున్నాను. ఒకరు నన్ను తిడుతుంటే నేను తిరిగి తిట్టలేకపోతున్నాను, ఒకరు నన్ను కొడుతుంటే తిరిగి నేను కొట్టలేకపోతున్నాను, ఒకరు నాకు అన్యాయం చేస్తుంటే తిరిగి నేను అన్యాయం చేయలేకపోతున్నాను, ఒకరు నాకు చెడు చేస్తుంటే తిరిగి చెడు చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను నీ మీద ఆనుకున్నాను, నీ రక్తముతో కడగబడ్డాను, నేను నీ వలే బ్రతుకుతూ ఉన్నాను ఆయన. కానీ తిరిగి అన్యాయం అయితే చేయట్లేదు, కానీ తిరిగి చెడైతే తలపెట్టట్లేదు, కానీ తిరిగి వారికి కీడైతే చేయట్లేదు, కానీ మనసు మాత్రం విరిగిపోయింది నాయన. మనసు మాత్రం నలిగిపోయింది ప్రభువా, మనసు పగిలిపోయింది ప్రభువా. ఈ విరిగి నలిగిపోయిన మనస్సుతో నేను నీ సన్నిధికి చేరాను నాయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయాల మూలముగా గాయపరచబడుతున్నావో, ఏ పరిస్థితుల వలన కొట్టబడుతున్నావో, ఏ పరిస్థితులు నిన్ను భయంకరమైన గాయాలకి, వేదనకి, భరించలేని యాతనకి గురి చేస్తున్నాయో, ఆ విరిగి నలిగిన తగ్గింపు మనసుతో ప్రభు బలిపీఠాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ బలిని అలక్ష్యము చేయడు. స్తోత్రం కలిగిన గాక. విరిగి నలిగిన నీ మనస్సుని ఒక హేబేలు అర్పణ లక్ష్య పెట్టినట్టుగా ప్రభు నీ విరిగి నలిగిన మనస్సుని, హృదయమును, ఆ బలిని ఈ మధ్యాహ్న కాలం లక్ష్య పెట్టును గాక. నాయనా, మందిరానికి ఎట్టబడి తట్టపోబాక, ఎలా నచ్చితే అలా వెళ్ళమాక. విరిగి నలిగిన మనస్సుతో గతించిన దినములన్నీ ఎన్ని బాధలు మోస్తావు, ఎన్ని ఇబ్బందులు మోస్తావు, ఎన్ని మాటలు పడ్డావు, ఎంత అవమానించబడ్డావు, ఎంత కృంగిపోయావు, ఎంత నలిగిపోయావు, ఎంత విరిగిపోయావో. ఇదిగో ఓపిక పట్టు, దాచుకో, అవన్నీ హృదయంలో దాచుకో. ఎందుకు? ఒక దినం ఉంది, ప్రభు సిద్ధపరిచిన దినం ఒకటి ఉంది, ఆ ప్రార్థన సమయం ఉంది, ఆ బలి దినం ఉంది. ఆ రోజు నీ విరిగి నలిగిన మనస్సే దేవునికి బలి. ఆ బలిని దేవుడు అలక్ష్యము చేయడు, ఆ బలి లక్ష్య పెడతాడు. విరిగిపోయిన నీ మనస్సుకి ఆయన శ్రేష్టమైన చికిత్స చేస్తాడు. నలిగిపోయిన నీ మనస్సుకి ఆయన ఉపశమనం కలుగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి ఊరకనే రాకూడదు, బలిని తీసుకుని రావాలి. బలి అన్నప్పుడు నిన్ను కోట్లు తీసుకురమ్మని అడగట్లేదు ప్రభు, నిన్ను బంగారము, వజ్రాలు, వైడూర్యాలు తెమ్మని ప్రభు అడగట్లేదు. నేను అర్పణ అని మొదలెట్టగానే అందరూ కూడా ఈరోజు ఏదో ఎత్తాడు అనుకున్నారు కదా. ఈరోజు అర్పణ నీ కోట్లు కోరట్లేదు దేవుడు, నీ వజ్రాలు కోరట్లేదు, నీ బంగారం కోరట్లేదు, నీ పరులు మాణిక్యాలు కోరట్లేదు దేవుడు. దేవుడు కోరుచున్నది పవిత్రంగా, పరిశుద్ధముగా, క్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు కాపాడుకొనుచున్న నీ శరీరమును సజీవ యాగముగా బలిగా కోరుతున్నాడు. రెండవదిగా విరిగి నలిగిన మనస్సు, హృదయము ప్రభు కోరుతున్నాడు. ఇవ్వగలుగుచున్నావా? ప్రార్థనకు వచ్చినప్పుడు ఈ మనస్సుతో ప్రార్థనకు వచ్చి అప్పగించగలుగుచున్నావా? ఉందా నీలో
నీ దేహాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుని ప్రభువుకి బలి అర్పణగా, పానార్పణముగా, నైవేద్యముగా, సజీవ యాగముగా ప్రభువుకి అప్పగించి ఆయన్ని సంతోషపెట్టదగిన పవిత్రమైన దేహం నువ్వు తీసుకుని రాగలిగావా? ఒకవేళ ఈ దేహంలో కళంకాలు ఉన్నాయి, ఈ దేహంతో పాపము జరిగించావి, ఈ దేహంతో వ్యర్థాలు చేశావి, ఈ దేహాన్ని నానా సకల పాపాలకి 2025 అంతా అప్పగించాడు. ఈ 2026లో తీర్మానించుకో, ప్రభువా ఈ దేహాన్ని నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నా, నా కన్నులు నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నా, నా చెవులు నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నా, నా నోరు నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాను, నా దేహము నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాను. ఈ దేహము, ఈ శరీరము నీకు అవయవముగా నేను ప్రతిష్ఠిస్తున్నాను. దేవునికి బలిగా ఇవ్వు ఈ దేహాన్ని. రెండవదిగా విరిగి నలిగిన మనస్సు. విరిగి నలిగిన మనస్సుకి చాలా అంటే చాలా తగ్గింపు ఉండదు. విరిగి నలిగిన మనస్సు ఎగిరెగిరి పడదు. విరిగి నలిగిన మనస్సు అహంకారంతో వెంపర్లాడుతూ కళ్ళు అటు ఇటు తెప్పదది. విరిగి నలిగిన మనస్సుకి తగ్గింపు ఉంటుంది. విరిగి నలిగిన మనసుకి దీనత్వం ఉంటుంది. ఈరోజు ప్రభు సన్నిధిలో నువ్వు ఇవ్వగలిగిన బలి విరిగి నలిగిన నీ మనస్సు. ప్రైజ్ ది లార్డ్. నీవు నీ దేహమును, విరిగి నలిగిన నీ మనస్సు, నీ ఆత్మను, ఒక్క మాటలో చెప్పమంటే నీ ప్రాణ ఆత్మ దేహాలను సంపూర్ణముగా ఈ బలి దినమున, ఈ ప్రార్థనా దినమున నువ్వు ప్రభువుకి ఒక హేబేలు అనే అప్పగించగలిగినట్లయితే ప్రభు నీ బలి అర్పణ లక్ష్య పెట్టిన గాక, ప్రభు నీ బలి అర్పణ స్వీకరించిన గాక, ఆయన నీ అర్పణను అలక్ష్యము చేయకుండా గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు దేవుడు. హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు దేవుడు. కయ్యూను అర్పణ లక్ష్య పెట్టాడు. మందిరానికి అందరూ అర్పణలు తెస్తారు. అందరి అర్పణలు అంగీకరింపబడు. అందరి అర్పణ అంగీకరింపబడు. అందరి బలి అంగీకరింపబడు. మీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా? ఎందుకు దేవుడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు? ఎందుకు కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదు? ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా? ఎందుకంటే ఇద్దరూ శ్రేష్టమైనవే తెచ్చారు. స్తోత్రం కలిగింది. కానీ తరతరాలుగా చాలా మంది ఏం చెప్తున్నారంటే హేబేలు మంచి తెచ్చాడంట, కయ్యూనంట కుళ్ళిపోయి నాసి తెచ్చాడంట, అందుకనంట దేవునికి హేబేలు శ్రేష్టమైన వాటిని తెచ్చాడు. కయ్యూను తనకి కలిగిన వాటిలో శ్రేష్టమైనవి తెచ్చాడు. కయ్యూను ఎవరయ్యా అంటే భూమిని శాంతిపరచువాడు. తన పంటలో మేలైన వాటిని, ఉత్తమమైన వాటిని తెచ్చాడు. హేబేలు తన మందలో శ్రేష్టమైన వాటిని, మేలైన వాటిని తెచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు మేలైనవే, రెండు శ్రేష్టమైనవే. కానీ దేవుడు హేబేలు అర్పణనే లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదు. కారణం ఏమై ఉంటుంది అంటారు? ఆలోచించారు ఎప్పుడన్నా? కయ్యూను బలి అర్పణ అగ్ని చేత కాల్చబడలేకపోయేసరికి కయ్యూను ముఖం ఎంత అయిపోయింది. చిన్నబుచ్చేసుకున్నాడు. నాకంటే చిన్నోడు ఆడి అర్పణ దేవుడు అంగీకరించాడని అవమానం తెచ్చేసుకున్నాడు. నేను అంటాను, దేవుని మందిరానికి నీ దేహమును, నీ మనస్సును, నీ ఆత్మను బలిగా నీవు తెచ్చినప్పుడు నీకు అర్థం అవ్వాలి దేవుడు నన్ను అంగీకరించాడా లేడా అని. నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? వాక్యం సెలవిచ్చినట్టుగా దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి బలిపీఠం మీద ఉన్న బలిని ఎలా అయితే కాల్చివేసిందో అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిండుగా నింపి ఆయన నీకు వాక్శక్తి అనుగ్రహించి తన ఉన్నత కృపతో నిన్ను నింపి తన ఆత్మలో సకల ఐశ్వర్యవంతుడిగా నిన్ను చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అదే నీకు సూచన దేవుడు నిన్ను అంగీకరించాడు అనడానికి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది మందిరానికి వస్తారు కానీ వారు వచ్చినప్పుడు అలాగే వస్తారు, పోయినప్పుడు అలాగే పోతారు. వచ్చినప్పుడు ఈడ్చుకుంటా వస్తారు, వెళ్ళినప్పుడు కూడా ఈ శ్రోమ అంటే వెళ్తారు. కానీ మందిరంలో నీకు జరగాల్సిన కార్యం ఏంటి తెలుసా? బలిగా నీవే బలిపీఠం మీద అప్పగించుకుంటున్న వేళ దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరాలి. పరిశుద్ధాత్మ అగ్ని బయలుదేరాలి. ఆ అగ్ని నిన్ను నింపాలి. ఆ ఆత్మ అగ్ని నీలో అడుగు పెట్టిన వేళ నీకు నెమ్మది రావాలి, నీకు సమాధానం రావాలి, నీకు శాంతి రావాలి,
నువ్వు కృప పొందాలి. అది జరగాల్సిన కార్యం. చాలా మంది అక్కడికి వస్తారు, పోతారు. వీరు బలిలో ఏకీభవించలేరు, వీరు బలి అర్పణతో జోడు కలపలేరు, వీరు సిద్ధపరచబడిన దినముతో కలవలేరు. ఏదో వచ్చాం, కూర్చున్నాం, ఆయన ఏదో వాక్ కొట్టాడు, ఇక్కడ ఏదో జరుగుతుంది, కాంగా ఎవరిని పలక సైలెంట్కి వెళ్ళిపోయాము అని అనుకుంటున్నట్టు. కానీ సంఘము బ్రతకాల్సింది అలా కాదు, సహవాసము ఉండవలసింది ఇలా కాదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, సహవాసము ఐక్యత కలిగి ఉండాలి. అది ఏక మనస్సుతో ఉండాలి, అది ఎడతెగక ఉండాలి, అది ఏకాత్మతో ఉండాలి. సంఘములో ఉన్న వారందరూ తమ దేహాలను, తమ మనస్సులను, తమ ఆత్మను ప్రభువుకి బలిగా సజీవ యాగముగా అప్పగిస్తున్న వేళ దేవుడు సంఘాన్ని తన పరిశుద్ధాత్మతో నింపి స్వాతంత్రము కలుగజేయునుగా. ప్రైజ్ ది లార్డ్. బలిలో అడుగుపెట్టి బలితో ఏకీభవించని వాడు భ్రష్టుడు. చాలా మంది ప్రార్థన కోసం ప్రార్థనతో ఏకీభవించడు. చెప్పే వాక్యంతో వీరికి సంబంధాల, జరిగే ఆరాధనతో వీరికి సంబంధాల, ఇక్కడ జరిగే క్రమంతో వీరికి సంబంధాల. ఏదో మనం పుట్టినాటి నుంచి మన అమ్మ నాన్నలు ఈ మందిరానికి వెళ్తున్నారు, మనం వెళ్ళి కూర్చుని పోదాం. మనకి పెళ్ళిళ్ళు అయితే పాస్టర్ గారు అవసరం, ఫంక్షన్లు అయితే పాస్టర్ గారు అవసరం, సావులు అయితే పాస్టర్ గారు అవసరం, శుభకార్యాలు అయితే పాస్టర్ గారు అవసరం. కాబట్టి వెళ్ళి కూర్చుంటే చాలు. ఇది కాదు సంఘం యొక్క తత్వం. సంఘము ఐక్యత కలిగి, సంఘము ఏక మనస్సు కలిగి, సంఘము ఏకాత్మ కలిగి తమ ప్రాణ ఆత్మ దేహాలను ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకున్న దినమున ప్రభు సంఘాన్ని తన ఆత్మతో, తన కృపా మహదైశ్వర్యంతో నింపుతాడు. అప్పుడు కన్నులెదురుగా, మన కన్నులెదురుగా యవనస్తులు ఏపుగా ఎదుగుతారు. మన కన్నులెదురుగా ప్రార్థనలో బలిష్ఠులైన స్త్రీలు మనకు కనబడతారు. మన కన్నులెదురుగా పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించగలిగిన పురుషులు మనకు కనబడతారు. సంఘము ఆ రీతిగా బలపరచబడుతుంది. ఇది సంఘం బలపరచబడే క్రమం. ఒక అవయవానికి సంబంధం లేనట్టుగా సంఘం ప్రవర్తించి, చేతితో కాలుకి సంబంధం లేనట్టు, కాలుతో కంటికి సంబంధం లేని, కంటితో చెవికి సంబంధం లేనట్టుగా ప్రవర్తించి కాదు సంఘం బ్రతకాల్సింది. నిన్ను నీవు సంఘమా దేవునికి సంపూర్ణ బలిగా అప్పగించుకోవాలి. ఆలోచించి ఒకసారి, ఎందుకు హేబేలు బలిని అంగీకరించాడు దేవుడు? ఎందుకు కయ్యూను బలిని అంగీకరించలేదు? శ్రేష్టమైనవే తెచ్చాడే, మంచివే తెచ్చాడు, మంచి పదార్థాలే తెచ్చాడు. ఏం తప్పు చేశాడు కయ్యూను? ఆలోచన చేయకుండా ప్రభు మాట్లాడును గాక అన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుచేత దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలేదు? ఏం జరిగింది? ఏం తేడా ఉంది? కయ్యూను మొక్క ఎంత అయిపోయింది, అవమానం ఫీల్ అయిపోతున్నాడు కయ్యూను. నాకంటే చిన్నోడు దేవుని చేత అంగీకరింపబడ్డాడు, దేవుడు నా మీద దృష్టి పెట్టలేదు అని మొక్క ఎంత చేసేసుకున్నాడు కయ్యూను. దేవుడు అంటాడు కయ్యూను దగ్గరికి వచ్చి, ఎందుకు కయ్యూను, ఎందుకయ్యా మొగమలా పెట్టుకుంటావు? నీవు సక్రియ చేస్తున్న ఎడల తల ఎత్తుకుంటావు కదా. స్తోత్రం కలిగిన గాక. చదవండి ఆ మాట ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నవా, సక్రియ చేయని ఎడల అందులో వాకిట పాపము పొంచి ఉండును. ఇది సంగతి, ఇది సంగతి, ఇది సంగతి. ఎందుకు దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడంటే, ఎందుకు దేవుడు కయ్యూను అర్పణ అంగీకరించలేదు అంటే, హేబేలు అర్పణ అర్పించినప్పుడు హేబేలు దృష్టి దేని మీద ఉందయ్యా అంటే, తన ప్రాణ ఆత్మ దేహాలకు అంటుకున్న ఏ విధమైన పాపమైననో ఈ రోజు పోవాలి అనే వాటి మీద హేబేలు దృష్టి ఉంది. కానీ కయ్యూను దృష్టి తన ప్రాణ ఆత్మ దేహాలకు అంటుకున్న పాపం మీద లేదు. కయ్యూను ఏమనుకుంటున్నాడంటే తనకు తానే నీతిమంతుడు అనుకుంటున్నాడు. కయ్యూను ఏమనుకుంటున్నాడంటే తనకు తానే గొప్పవాడు అనుకుంటున్నాడు. కానీ హేబేలు అలా కాదు, తను తాను తగ్గించుకున్నాడు. మీకు అర్థం అవ్వడానికి కొంచెం లోతుల్లోకి తీసుకెళ్తా, కొంచెం లోతుల్లోకి తీసుకెళ్తా. హెబ్రీ పత్రిక ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక
9వ అధ్యాయమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదివితే అక్కడ చివరన ఒక మాట అంటాడు. ఏమనంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. స్తోత్రం కలిగిన గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యము ఏమని రాస్తుందంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. స్తోత్రం చెప్పండి. అందరూ కూడా దగ్గరగా చెప్పండి. 2 చేతులు ఎత్తి స్వరం ఎత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు గమనించిన గొప్ప సంగతి ఏంటంటే, అయ్యో నేను పాపిని అని హేబేలు గుర్తుపట్టాడు. స్తోత్రం కలిగిన గాక. నేను పాపపు స్వభావముతో పుట్టినవాడు. బహుశా హేబేలును కూర్చోబెట్టి, కయ్యూరును కూర్చోబెట్టి తమ తల్లిదండ్రులను ఆదాము అవ్వ చాలాసార్లు చెప్పే ఉంటారు, అయ్యా మేము ఏదేనులో మహిమలో ఇలా ఉండేవాళ్ళము, దేవుడు చేయొద్దన్న పని ఇలా చేసి పాపాన్ని మేము తెచ్చుకుంటాం వలన మనం ఈ రోజు ఇంత చెమటొచ్చి కష్టపడి బహు వేదన బహు దుఃఖము అనుభవించవలసి వస్తుంది. మన మహిమ స్వభావాన్ని మనము కోల్పోయి పాపపు స్వభావంలోకి మనం వచ్చేసాము. ఆ రోజు మా దిగంబరత్వాన్ని కప్పడానికి, మా సిగ్గు కప్పడానికి, మా పాపాన్ని కప్పడానికి దేవుడు గొర్రె పిల్లను వధించి మాకు వస్త్రాలు కుట్టి పెట్టాడయ్యా. మనము పాపపు స్వభావంలోనికి వచ్చేసామని చాలాసార్లు తల్లిదండ్రులు బోధించే ఉండవచ్చు. ఆ సంగతి హేబేలు గుర్తుంది. ఆ సంగతి హేబేలు గమనించాడు. హేబేలు నేను పాపిని అని గుర్తుపట్టాడు. నేను పాపపు స్వభావిని అని గుర్తుపట్టాడు. నా స్వభావము పుట్టుకతోనే పాపపు స్వభావం. ఈ పాపి యొక్క దోషము, ఈ పాపి యొక్క పాపము, ఈ పాపి యొక్క సమస్త వ్యర్థత తొలగింపబడాలి అంటే నా బదులు ఏదో ఒక అర్పణ దేవునికి అప్పగింపబడాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పాప పరిహారార్థ బలిగా మరణము నా వరకు రాకుండా నా పాపాలు క్షమింపబడ్డానికి ఒక గొర్రె పిల్ల కావాలి, రక్తము కావాలి అని హేబేలు గుర్తుపట్టాడు. ఎందుకంటే హేబేలు గమనించిన సత్యం ఏంటంటే, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది హేబేలు గమనించిన సత్యం. ఇది సర్వలోకము గమనించవలసిన సత్యం. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. అందుకే హేబేలు ఏం చేశాడంటే, తెచ్చేటప్పుడు తన పాపము నాకు ప్రతిగా, తనకు ప్రతిగా, తన పాపపు జీవితానికి ప్రతిగా నశించిపోవలసిన తనకి బదులుగా ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాని రక్తము నా పాపమునకు ఉత్తరవాది అని తీసుకొచ్చి ఆ రక్తము ఒలికింపబడుట చేత నా పాపము క్షమింపబడతదన్న సత్యాన్ని హేబేలు గమనించాడు. అందుకే తెచ్చేటప్పుడు గొర్రె పిల్ల తీసుకొచ్చాడు హేబేలు. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. కావాలంటే అమ్మగారి పొలంలోకి వెళ్ళి నచ్చినంత ధాన్యం, నచ్చినంత కూరగాయలు, నచ్చినంత తెచ్చేయచ్చు. కానీ హేబేలు ఏం గమనించాడంటే, నా పాపపు స్వభావం క్షమింపబడాలి అంటే రక్తము చిందింపబడ్డ అవసరం. అది నా రక్తము కాదు, కానీ నాకు బదులుగా ఒక గొర్రె పిల్ల రక్తము చిందింపబడితే రక్తము నా పాపాన్ని పరిహరిస్తుంది. అది సత్యం, లేఖనము చెప్పిన సత్యం. హెబ్రీ పత్రికలో అదే అంటాడు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. ఆ సత్యాన్ని హేబేలు గుర్తించాడు. నాకు రక్తము కావాలనుకున్నాడు. నా జీవితానికి బదులుగా బలి అర్పణ రక్తము ఒలికింపబడాలని నిర్ణయించుకున్నాడు. కానీ కయ్యూను అలా కాదు. రక్తమును తీసుకుని రాలా, గొర్రె పిల్లను తీసుకుని రాలా. తన పాపపు జీవితానికి బదులు గొర్రె పిల్లని అర్పించడానికి కయ్యూను ఆ సత్యాన్ని అంగీకరించాల. నేనేమిచ్చినా దేవుడు అంగీకరిస్తాడు, నేనేమిచ్చినా దేవుడు సంతోషించి నన్ను క్షమించేస్తాడు. దీన్ని ఏమంటారు తెలుసా? స్వనీతి అంటారు. ఏమంటారు? స్వనీతి. మందిరానికి వెళ్ళాలా, సంవత్సరం చివరాకల్లో ఓ కానుక ఇచ్చేస్తే దేవుడు ఆశీర్వదించేస్తాడు. ఇది చాలా మంది ఆలోచన. పాస్టర్ గారు పిలిపించుకుని ఇంటి దగ్గర కోటాలెట్టుకుని పాస్టర్ గారికి ఒక గిన్నెడు కంచం అన్నం పెడితే దేవుడు దీవించేస్తాడు. ఇది చాలా మంది వ్యర్థ ఆలోచన. ఏదైనా పండుగ వస్తే ఏదైనా స్పాన్సర్ పెట్టేసుకుంటే దేవుడు నిండాలుగా దీవించేస్తాడు. ఈ పిచ్చి ఆలోచన. చర్చికి ఏదైనా కొనిచ్చేస్తే దేవుడు మనం ఆశీర్వదించి ఈ
పిచ్చి ఆలోచన. ఇది కాదు నువ్వు చేయాల్సింది. నీవు అర్పణించేసినంత మాత్రాన, కానుకలు ఇచ్చేసినంత మాత్రాన, దశభాగాలు ఇచ్చేసినంత మాత్రాన, ఇంకేవో పండగ పూట స్పాన్సర్లు చేసినంత మాత్రాన నీ పాపము క్షమించబడదు. నువ్వు పరిశుద్ధుడిగా మారు, నువ్వు పరలోకాన్ని చేరు. నీ పాపం పోవాలంటే రక్తము అవసరం. నీ పాపము క్షమించబడాలంటే, నీ పాపము స్వభావము తీసివేయబడాలంటే, నీవు నిలువెల్లా కడగబడాలి అంటే, నీ పాపము కడగబడి నువ్వు పవిత్రుడిగా మారాలి అంటే రక్తము అవసరం. రక్త ప్రోక్షణ అవసరం. రక్తము చిందింపబడ్డ అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సంగతి హేబేలు గమనించాడు, కయ్యూను గమనించలేకపోయాడు. ఆ సంగతి హేబేలు గమనించాడండి, కయ్యూను గమనించలేకపోయాడు. నేనేం పట్టుకెళ్ళినా చెల్లుతుంది అనుకున్నాడు. లేదు, చల్లదు. నేను ఎలా వచ్చినా చెల్లుతుంది అనుకున్నాడు. చల్లదు. ఈ రోజుల్లో నేటి కాలపు విశ్వాసులు మందిరాలకు వెళ్ళే విధానం ఇలాగే ఉంది. నేను ఎలాగెళ్ళినా అంగీకరింపబడతాను, నేను ఎలాగెళ్ళినా అప్పగింపబడతాను, నేను ఎలాగెళ్ళినా ప్రభు నన్ను చూస్తాడు, నేను ఎలాగెళ్ళినా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు. అందరికంటే ఎక్కువ కానుకేశాడు కదా, అందరికంటే విలువైన దశభాగం ఇచ్చాడు కదా, అందరికంటే ఎక్కువ స్పాన్సర్ చేశాడు కదా, అందరికంటే సంవత్సరం చివరాత్రుల్లో ఏవో బేభత్స కార్యాలు చేశాడు కదా. సంవత్సరం పొడుగు చేసిన బూతు పనులు, పాపిష్టి పనులను దేవుడు క్షమించేస్తాడు. ఇది పనికి మారిన ఆలోచన. వాక్యం ఏం చెప్తుందో చెప్పనా? ఒక వ్యక్తి పాపము క్షమింపబడాలి అంటే, ఒక వ్యక్తి పాపపు స్వభావము కడగబడాలి అంటే రక్తము చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసయ్య సర్వలోక మానవాళి కొరకు ఒక్కసారే తన రక్తమును సంపూర్ణంగా దారబోసాడు. ప్రైజ్ ది లార్డ్. అది నిష్కలంకమైన రక్తం, అది పరిశుద్ధమైన రక్తం, అది విలువైన రక్తం అంటాడు. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 13వ వాక్యంలో అంటాడు, యాలయనగా మేకల యొక్కయు ఎట్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కోడె రక్తము, గొర్రె పిల్లల రక్తము, మేకల రక్తము, పొట్టేళ్ల రక్తమే ఆ రోజు వారిని అంతగా క్షమిస్తే, వాటికంటే విలువైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషినిగా తన్ను తాను అప్పగించుకున్న యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం, అది మరెక్కువగా నీ నిర్జీవ క్రియలను విడిచి, నీ పాపము క్రియలు విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి నీ మనస్సాక్షిని ఏం చేస్తుందంటే అది ఎంతగానో శుద్ధి చేస్తుంది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ సంగతి హేబేలు గమనించాడు. నాకు రక్తము అవసరం, నాకు ఐశ్వర్యము దక్కే కంటే, నాకు ఆరోగ్యము దక్కుట కంటే, నాకు ఈ లోక సిరి సంపదలు దక్కుట కంటే నా పాపము క్షమింపబడ్డం నాకు చాలా ప్రాముఖ్యం అనుకున్నాడు హేబేలు. అందుకే ఏం తీసుకొచ్చాడంటే గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. కానీ కయ్యూనులో ఈ స్వభావం లేదు. నేనేం పట్టుకెళ్ళినా పర్లేదు అనుకున్నాడు కయ్యూను. నేటి కాలపు విశ్వాసులు చాలా మంది ఇలాగే బ్రతుకుతున్నారు. క్రీస్తు రక్తము యొక్క విలువ తెలియక, క్రీస్తు రక్తమును అంగీకరించే అనుభవాలు లేకుండా బ్రతుకుతున్నారు క్రైస్తవులు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని విశ్వాసి, క్రైస్తవులు మాత్రమే కాదు, సర్వలోక మానవాళికి దేవుని సేవకునిగా చెప్పుచున్న మాట ఏంటంటే, నీ పాపము కడగబడాలి అంటే, నీ పాపము స్వభావము క్షమించబడాలి అంటే, నువ్వు నూతన పరచబడాలి అంటే, నీ కొరకు చిందింపబడిన నిష్కలంకమైన పరిశుద్ధమైన యేసు క్రీస్తు రక్తము నీకు చాలా అవసరం. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. ఆ సంగతి హేబేలు గమనించి, కయ్యూని గమనించి, ఈరోజు చాలా మంది సంఘాల్లో గమనించట్లా. క్రీస్తు రక్తము నాకు అవసరం. అయ్యో, ఆ రక్తము నా దేహాన్ని కడగాలి, ఆ రక్తము నా మనస్సాక్షిని కడగాలి, ఆ రక్తము నా ఆత్మీయ స్థితిని కడగాలి. ప్రాణ ఆత్మ దేహాలు యేసు రక్తము చేత కడగబడి నిర్జీవ క్రియల చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడాలన్న ఆలోచన చాలా మందికి లేదు. మాకు రక్తం అవసరం లేదు అనుకుంటున్నారు చాలా. యేసు రక్తంతో మాకు పని లేదు అనుకుంటున్నారు చాలా. రక్తము చాలా అవసరం. కయ్యూను దృష్టి పెట్టలేదు దాని మీద, హేబేలు దృష్టి పెట్టి. సంఘాల్లో చాలా మంది కూడా దృష్టి పెట్టలేదు. చాలా మంది గమనించండి. ఈరోజు యవన పిల్లలందరినీ వెనక్కి పొమ్మన్నా
పోయిన పిల్లలందరూ మందిరం మానేశారు. వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే అంటే మమ్మల్ని ముందు కూర్చోబెడితే మేమేదో బేభత్సం మందిరంలో, నేను అనుకున్నప్పుడు మందిరంలో ఉన్నామంటే లేకపోయినా ఒకటే నా ఫీలింగ్. నేను చెప్పనా నువ్వు ముందు కూర్చున్నావు వెనక కూర్చున్నావు కాదు, నీకు క్రీస్తు రక్తం అవసరం అన్న సంగతి నీకు అర్థమవును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలి దినమున ప్రార్థన సమయమున నిన్ను శుద్ధి చేయగలిగిన యేసు క్రీస్తు రక్తము నీకు అవసరం. ప్రార్థనకి ఎందుకు రావాలి? పాస్టర్ గారి వాసం కాదు, లేకపోతే చచ్చి మా చిన్నప్పుడు చచ్చి కాబట్టి కాదు, ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి కాదు. ప్రార్థనకి ఎందుకు రావాలి? బలి దినమున నువ్వు ఎందుకు మందిరంలో ఉండాలి? క్రీస్తు రక్తము చేత కడగబడుటకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో నువ్వు ముందు కూర్చున్నావా వెనక కూర్చున్నావా కాదు, నీకు క్రీస్తు రక్తము అవసరమా కాదనే దాన్ని నువ్వు దృష్టి పెట్టాలి. కయ్యూను స్వభావం ఎక్కువైపోయింది ప్రజలకి. హేబేలు వలె నాకు క్రీస్తు రక్తం కావాలి. నేను మందిరంలో ఎక్కడ కూర్చున్నాను అనేది విషయం కాదు, నేను మందిరంలో పాడానా లేదా, నేను మందిరంలో అందరి ముందు ప్రార్థన చేశానా లేదా, లేదా నేను మందిరంలో అందరి ముందు కనబడ్డానా లేదా, లేదా నా పేరు మందిరంలో అందరిలో వినబడిందా లేదా, లేదా నేను అర్పణ వేయడం అందరూ చూసారా, ఇవి కాదు కావాల్సింది. నేను క్రీస్తు రక్తముతో కడగబడ్డానా లేదా, నా యవ్వన జీవితానికి క్రీస్తు రక్తము కావాలి. హేబేలు వలె నేను కూడా పాపపు స్వభావము కలిగిన వాడిని నేను గుర్తుపట్టగలగాలి. నాకు క్రీస్తు రక్తము కావాలి అన్న ఆశతో నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. నీ పిల్లల్ని ఆ ఆశతో కూర్చోబెట్టాలి. అంతేగాని మిమ్మల్ని వెనక కూర్చోమన్నారు కదా, ఇక మీరు రాపోయిన పర్లేదు సత్యలకు అని చెప్పి ఇళ్లలో కూర్చోబెట్టి మీరు రావడం, ఇది కయ్యూను స్వభావం. రక్తము అందరికీ అవసరం. చిన్న పిల్లోడు మొదలుకొని ముసలివాని వరకు కూడా రక్తం అవసరం. మందిరంలో నువ్వేదో చేస్తేనే మందిరానికి రావడం కాదు, మందిరంలో నాకు క్రీస్తు రక్తం అవసరం. నేను పాడే పాటల సంగతి తర్వాత, నేను వేసే కానుక సంగతి తర్వాత, నేను చేసే ప్రార్థన సంగతి తర్వాత, అందరిలో కనబడే నా స్థితి సంగతి తర్వాత, ముందు నాకు క్రీస్తు రక్తము కావాలి. నేను వెళ్ళి అక్కడ నా ప్రాణ ఆత్మ దేహాలు సంపూర్ణముగా బలిగా ప్రభువుకి హేబేలు వలె అర్పిస్తున్న వేళ ఆకాశము నుండి దేవుని సన్నిధి నుండి అగ్ని ఆ రోజు దిగి వచ్చిన రీత్యా నా మీదికి పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తున్న వేళ క్రీస్తు రక్తముతో నేను కడగబడి పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడి నేను నూతన నవీన స్వభావంలోనికి మార్చబడి ఇదిగో పాతవి కట్టింపబడి నాలో సమస్తము నూతన సృష్టిగా మార్చబడాలన్న ఆశతో ప్రార్థనకి బలి అర్పణకి చేర్చబడాలి. వ్యర్థమైన కోరికలతో, వ్యర్థమైన ఆలోచనలతో, భూ సంబంధమైన కోరికలతో, పనికి మాలిన ఇచ్చలతో వారిని లక్ష్య పెట్టి, వీరిని లక్ష్య పెట్టి, వారెవరినో లక్ష్య పెట్టి, ఇంకెవరినో లక్ష్య పెట్టి నువ్వు లక్ష్య పెట్టాల్సింది నీ కొరకు రక్తం కార్చిన యేసుక్రీస్తు ప్రభు. నీ దృష్టిలో ఉండవలసింది నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన రక్తము లేకుండా నీకు పాపక్షమాపణ లేదు, నీ పాపక్షమాపణ లేదు. ఈరోజు నా పిల్లలు ఇక్కడ అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నిజమే, ఇక్కడ అవసరం లేకపోవచ్చు, కానీ వారి జీవితాల్లో వారిని కడిగి పవిత్రపరచగలిగిన, వారి ప్రాణ ఆత్మ దేహాలను సంపూర్ణ సజీవ యాగముగా నిలపగలిగిన యేసు క్రీస్తు రక్తం వారికి చాలా అవసరం. తిరగన ఒక ఈదుల్లో, తిరగన ఒక రోడ్ల మీద, ఉండన ఒక ఇళ్లలో పెట్టి పంపకు అక్కడికి బలి దినమున ప్రభు సన్నిధిలో నిలబెట్టి వారిని ప్రార్థన సమయం నిలబెట్టు. హేబేలు వలె వారు కూడా ఆశీర్వదింపబడాలి. హేబేలు మరణమైనప్పటికీ హేబేలు పొందిన సాక్ష్యం ఏంటంటే హేబేలు నీతిమంతుడు. నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ యావత్ స్థితి క్రీస్తు రక్తము చేత కడగబడిన దినమున మీరు నీతిమంతులుగా పిలువబడతారు. లోకం ఏ పనికి మాలిన ముద్రేసిందో మనకు అవసరం. క్రీస్తు ప్రభు నిన్నేమని పిలుస్తున్నాడంటే, ఆయనను ప్రకటిస్తున్న సేవకుడిగా నేను నిన్నేమని పిలుస్తున్నానంటే, నీవు నీతిమంతుడు వలగుదువుగా, నీవు నీతిమంతురాలు వలగుదువుగా. క్రీస్తు రక్తం అవసరం, గుర్తుపెట్టుకో. కయ్యూను మొహం ఎంత అయిపోయింది. సత్యాన్ని తీసుకోలేదు కయ్యూను. చెప్పనా చదవండి, ఆదికాండం చదవండి. కయ్యూను అడిగాడు,
చెప్పనా మీకు మంచి సంగతి చెప్పనా? కయ్యూను అడిగాడు, అరే తమ్ముడు హేబెలు, నీ అర్పణ ఎందుకు తీసుకున్నాడు దేవుడు, నా అర్పణ ఎందుకు అని అడిగాడు. చాలా మంది అనుకుంటారు కయ్యూని పిలిచి పొలంలో పెట్టి కొట్టి చంపేశాడు అనుకుంటారు. చాలా మంది లేదు, కయ్యూను హేబేలును పిలిచి హేబేలును చంపడానికంటే ముందు కయ్యూను హేబేలు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. స్తోత్రం కలిగిన చదవండి ఆ మాట, చదవండి 8వ వాక్యం 4వ అధ్యాయం 8వ వాక్యం చదివి. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను. వాడు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపేను. స్తోత్రం కలిగిన గాక. ఇది సంగతి. కయ్యూను హేబేలు పిలిచిన వెంటనే కొట్టి చంపలా. హేబేలు అన్న పిలిచాడని చెప్పి వచ్చాడు పొలం దగ్గరికి. ఇద్దరు పొలం గట్టును కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. కయ్యూను అడిగాడు, అరే తమ్ముడు, దేవుడిని అర్పణ ఎందుకు అంగీకరించాడు, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదంటే హేబేలు ప్రకటించడం మొదలు పెట్టాడు. హేబేలు సువార్త చెప్పడం మొదలు పెట్టాడు. హేబేలు ప్రకటించడం మొదలు పెట్టాడు. హేబేలు సత్యాన్ని బయట పెట్టాడు. ఏంటి సత్యం అంటే, అన్నా మనము పాపపు స్వభావము కలిగిన వారమన్నా, మనము పాపములో పుట్టిన వారమన్నా, మనం కడగబడాలి. మన పాపాలు కడగబడాలి, మన దోషాలు క్షమించబడాలి. మన పాపాలు కడగబడాలి అంటే, క్షమించబడాలంటే మనకి బదులుగా ఒక రక్తము అవసరం అన్న. స్తోత్రం కలిగేది కాక. అన్నా రక్తము లేకుండా పాప క్షమాపణ లేకున్నా అని కూర్చోబెట్టి సత్యం చెప్పాడు అన్నయ్యకి. చెప్పనా సత్యం అన్న చెవులకి రుచించలేదు ఆ రోజు. సత్యము అన్న చెవులకి రుచించలేదు ఆ రోజు. ఆ రోజు సత్యం చెప్తే సత్యము ఎక్కలేదు కయ్యూను చెవికి. నేటి కాలంలో చాలా మంది అలాగే ఉన్నారు. నాయన నీకు క్రీస్తు రక్తము అవసరం, నీ పాపం పోవాలంటే, నీ ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధపరచబడాలి అంటే, నిందారహితముగా మార్చబడాలి అంటే, నిత్య రాజ్యానికి వారసునిగా చేరాలి అంటే క్రీస్తు రక్తము నీకు అవసరం అని చెప్తుంటే సర్వలోక మానవాళి ఈ మాట లక్ష్య పెట్టట్లేదు కయ్యూను వలె. సంగమా గుర్తుపట్టు, లోకమా గమనించు, క్రీస్తు రక్తము నీకు అవసరం. ఈ సత్యాన్ని ఆ రోజు కయ్యూను గమనించలేదు, ఈ రోజు ప్రజలు గమనించట్లేదు. నీ బిడ్డకి క్రీస్తు రక్తం అవసరం ఈ మాట చెప్తున్నప్పుడు కయ్యూను వలె నువ్వు కూడా పెడచెవులు పెడుతున్నావు. నీ భర్తకి క్రీస్తు రక్తం అవసరం ఈ మాట చెప్తున్నప్పుడు నువ్వు కూడా కయ్యూను వలె పెడచెవులు పెడుతున్నావు. హేబేలు సత్యం ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? హేబేలు ఎందుకు చంపేశాడు తెలుసా? అన్న నీ సత్యం కంటే నా సత్యమే గొప్ప అని చెప్పి మీద పడి కొట్టి చంపేశాడు. మొట్టమొదటి హత్య ఎందుకు ఎక్కడ జరిగిందిరా అంటే, ఒక పొలములో సత్యం చెప్పినందుకు చచ్చిపోయాడు. సత్యం చెప్పినందుకు జరిగింది ఒక హత్య. మొట్టమొదటి హత సాక్షి హేబేలు. సత్యం చెప్పి చచ్చిపోయాడు, నిజం చెప్పినందుకు చచ్చిపోయాడు, ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చెప్పినందుకు చచ్చిపోయాడు. అన్న కూడా బాగుపడాలి, అన్న కూడా ఎదగాలి, అన్న పాపాలు కూడా క్షమించబడాలి, అన్న తెచ్చిన బలి అర్పణ కూడా దేవుడు అంగీకరించాలని ఆశతో సత్యం చెప్తే ఆ సత్యము రుచించని కయ్యూను హేబేలు కూడా చంపేశాడు. సేవకుడు కూడా సత్యమే చెప్తున్నాడు ఈరోజు. సేవకుడు కూడా నిజమే చెప్తున్నాడు ఈరోజు. సేవకుడు కూడా నువ్వు బ్రతకాలని, నీ బిడ్డలు బ్రతకాలని, నీ భర్త బ్రతకాలని, నీ కుటుంబం బ్రతకాలని సత్యము ప్రకటిస్తున్నాడు సేవకుడు. సత్యాన్ని అంగీకరిస్తావా? సేవకుడిని కొట్టి చంపేస్తావా? ఇష్టం. సత్యాన్ని అంగీకరించి జనులు అరుదు, సేవకుడిని కొట్టి చంపేసే జనులు ఎక్కువ. యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు, సత్యమును ఆచరించు నీతి గల జనులు ప్రవేశించినట్లు గుమ్మముల తలుపులు తెరవడి అంటాడు. అన్నారే ఈరోజు మీరు సత్యమును అంగీకరింతురు గాక. సత్యం ఆ రోజు నిజం చెప్పినందుకు హేబేలు కూడా చెప్పేశాడు. హేబేలు చెప్తాడు, అన్న మన పాపలు, మన పాప స్వభావం మనం మారాలి, మనకు ఒక రక్తం అవసరం అని చెప్తే, నువ్వు చెప్పేది తప్పు అన్నాడు కయ్యూను, నేను చేసేది కరెక్ట్ అన్నాడు కయ్యూను. ఈ రోజుల్లో చాలా వాగ్వాదాలు జరుగుతున్నాయి బయట. నేను చెప్పేది నిజమంటాడు ఒక పాస్టర్ గారు, లేదు నేను చెప్పేది నిజమంటాడు ఇంకో పాస్టర్ గారు. నా దగ్గరే సత్యం ఉంది నీ దగ్గర లేదంటాడు ఒక పాస్టర్ గారు, లేదు నా దగ్గరే సత్యం ఉంది నీ దగ్గర లేదంటాడు ఇంకో పాస్టర్ గారు. యూట్యూబ్లో మైకులు పెట్టుకుని, లైట్లు వేసుకుని, కెమెరాలు పెట్టుకుని, డిబేట్లు పెట్టుకుని కొట్టుకుని
ప్రపంచమంతటికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, ఆ రోజు కయ్యూను కూడా అలాగే అన్నాడు, నువ్వు చెప్పే సత్యం కాదు, నేను చెప్పేదే సత్యం అన్నాడు కయ్యూను. గొర్రె పిల్ల అక్కర్లేదు అన్నాడు, రక్తం అక్కర్లేదు అన్నాడు. నేను తెచ్చింది బహు శ్రేష్టమైన పంట, మొదటి ధాన్యం నేను తెచ్చాను అన్నాడు, మొదటిది నేను తెచ్చాను అన్నాడు, మొదటి పంట తెచ్చాను. ఎంతకంటే శ్రేష్టమైనది ఏముంది అంటున్నాడు. కానీ లేదన్నా, అన్ని ఒకెత్తు, రక్తము ఒకెత్తు అన్నా. నీ ప్రాణానికి బదులుగా మరొక ప్రాణం, స్తోత్రం కలిగిన కాక. యేసయ్య కూడా నీ ప్రాణానికి బదులుగా ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణము నీకు అవసరం, ఆ బలి నీకు అవసరం, ఆ రక్తం నీకు అవసరం. కయ్యూను వల్ల నా వద్దని చెప్పాక, కయ్యూను వల్ల నా పిల్లలకు అక్కర్లేదని చెప్పబాక, తీసుకురా నీ పిల్లలు ఎక్కడున్నా, తీసుకురా నీ భర్త ఎక్కడున్నా, తీసుకురా నీ కుటుంబం ఎక్కడున్నా, నీ యావత్ కుటుంబానికి యేసు క్రీస్తు రక్తం అవసరం. కయ్యూను వలె అహంకారానికి గర్వానికి పోమాక, నా బిడ్డకి క్రీస్తు రక్తములో కడగబడ్డ అవసరం, నా భర్తకి క్రీస్తు రక్తంలో కడగబడ్డ అవసరం, నా భార్యకి క్రీస్తు రక్తంలో కడగబడ్డ అవసరం, నా కుటుంబం అంతయు కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డ అవసరం అని సత్యాన్ని మీరు గుర్తుపట్టుదురుగాక. ఆ రోజు హేబేలు అర్పణ ఎందుకు అంగీకరింపబడిందంటే, హేబేలు తన పాపము క్షమింపబడాలన్న ఉద్దేశంతో బలించాడు. కయ్యూనులో ఆ తత్వం లేదు. మందిరానికి వచ్చినప్పుడు నీ తత్వం ఎలా ఉండాలంటే, నీ మనస్సు ఎలా ఉండాలంటే, ప్రభువా నా శరీరం నీకు అప్పగిస్తున్నాను, నా మనస్సు నీకు అప్పగిస్తున్నాను, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, నా ప్రాణ ఆత్మ దేహాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. ఒకవేళ నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నట్లయితే, అయ్యా నీ రక్తంతో నన్ను కడిగి నన్ను క్షమించు ప్రభు, నన్ను నీకు అర్హమైన పాత్రగా, అర్హమైన అర్పణగా నన్ను స్వీకరించు ప్రభువా. ఇది నీ ప్రార్థన ఉనగాక, ఇది నీ విజ్ఞాపన ఉనగాక, మందిరానికి వచ్చి నీ హృదయం ఇదవునుగాక. వ్యర్థమైన ఆలోచనతో మందిరానికి కాదు రావాల్సింది, వ్యర్థమైన స్థితితో కాదు మందిరానికి రావాల్సింది. బలిగా నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. నీ కొరకు బలి అయిన యేసు ఎదుట నిన్ను నీవే బలి అర్పణగా అప్పగించుకోవడానికి మందిరానికి రావాలి. ఇది ఏర్పరచబడిన దినం, ఇది బలి దినం. నీకు మాట చెప్పనా, బలి దినమున చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన భాషలో ప్రార్థనా సమయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఖరికి నువ్వు వేసుకునే వస్త్రాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తే చాలామంది నా మాట కొట్టిపడేస్తారు, కానీ చదివించిన మీ చేత ఒక మాట చదవండి, చెప్పరమాట. ఈ మాట చదివించి వాక్యం ముగిస్తాను. జఫన్యా గ్రంథము 1వ అధ్యాయము, జఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యము నుండి చదువుతున్నాం, గమనించి. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరుచున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించున్నాడు. యెహోవా సన్నిధిని ఎలా ఉండాలంట? తగ్గించుకుని మౌనముగా ఉండి. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను, రాజకుమారులను, అదిగో చదువు, అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారిని అందరినీ నేను శిక్షింతును. ఏదో ఒక్కసారి స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, స్వరం ఎత్తి స్తోత్రం చెప్పండి. తీసారా అందులో 773వ పేజీ. నా మాట వాక్యంలో ఉన్నమాట. బలి దినమున, దేవుడు సిద్ధపరచిన దినమున, ప్రార్థనా సమయమున అన్య దేశస్తుల వలె వస్త్రాలు వేసుకున్న వాడిని ఏం చేస్తాడంట? సిరి ఏం చేస్తాడంట? అన్య దేశస్తుల వలె వస్త్రాలు వేసుకున్నవాడు. మేస్త్రి మేసాక ఏం చేస్తాడంట దేవుడు? ఏం చేస్తాడంట? ఆలోచించావు ఎప్పుడన్నా? అంటే ప్రార్థన అంత విలువైంది. నీ వస్త్రమే ఇంత జాగ్రత్తగా ఉండాలంటే నీ ప్రాణాత్మ దేహాలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి. కయ్యూను స్వభావం అవుతాయా? హేబేలు వలె నీ మనస్సును విరిగి నలిగిన మనస్సుగా నిలుపుకుని ప్రభు సన్నిధిలో నిన్ను తగ్గించుకుని బలి దినమున నీ దేహమును, నీ ప్రాణమును, నీ ఆత్మను ప్రభువుకి సంపూర్ణముగా సజీవ యాగముగా అప్పగించుకో. ఒక హేబేలును నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చిన అదే దేవుడు
ఇహమందులో పరమందులో నిన్ను నీతిమంతునిగా సాక్ష్యమిచ్చి ఆశీర్వదించును గాక. దేవుడు తన కొద్ది మాటలు దీవించును గాక. నెమ్మదిగా మోకరిద్దాం, దేవునితో మాట్లాడుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. చురుకుగా మోకాళ్ళు వేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చక్కటి వాక్యములో ఇంతవరకు నడిపింపబడిన నీవు ప్రార్థన చేయి. ప్రభువా, ఈ బలి దినమున నాయన, ఈ బలి దినమున ఈ ప్రార్థనా సమయమున నాయన నీ సన్నిధిలో చేరవచ్చి నేను ప్రార్థిస్తున్నాను. హేబేలు వలె నాకు నీ రక్తం అవసరము తండ్రి. ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని నీకు అప్పగిస్తున్నాను, ప్రతిష్ఠిస్తున్నాను నాయన. ఈ కళ్ళతో పాపం చేయకుండా, ఈ చెవులతో పాపం చేయకుండా, ఈ శరీరంతో పాపం చేయకుండా, ఈ శరీరంను నీకు అవయవముగా ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి. అయ్యా, నా రీతిగా దీవించు ప్రభు. నా శరీరం మాత్రమే కాదయ్యా, నా మనస్సుని, నా ఆత్మని, నా ప్రాణ ఆత్మ దేహాలను అయ్యా నీ రక్తము చేత కలగమని నీకే నేను బలిగా అప్పగించుకుంటున్నాను. నా కొరకు బలైపోయిన యేసయ్యా, ఇప్పుడు నన్ను నేనే బలి అర్పణగా నీకు అప్పగించుకుని నన్ను అంగీకరించి నీకు ఇష్టమైన బలిగా, నీకు అర్హమైన బలిగా, నీకు అంగీకారమైన బలిగా నన్ను మార్చు నాయన అని చెప్పి అందరూ కూడా